నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. ఇవాల్టి హలో డాక్టర్లో టాపిక్ ఇన్ఫర్టిలిటీ. ఈ సంతానలేమి సమస్య రావడానికి కారణాలేంటి, ఇది ఎవరిలో ఎక్కువగా చూస్తాం, దీనికి ఉన్నటువంటి చికిత్సా విధానాలేంటో తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు 49 సంతాన సాఫల్యత అండ్ పరిశోధన కేంద్రం నుండి డాక్టర్ శశిప్రియ గారు ఉన్నారు. వారిని అడిగి సలహాలు సూచనలు తెలుసుకుందాం. మీరు కనుక డాక్టర్ గారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్పై డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి డాక్టర్ గారితో లైవ్లో మాట్లాడొచ్చు. హలో డాక్టర్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. హలో అండి. ఈ మధ్య కాలంలో చూస్తున్న సమస్య ఇది, సంతానలేమి సమస్య ఎక్కువగా చూస్తున్నాం. కారణాలు ఏంటి, రీజన్స్? మనకు సమస్య అనేది ఎప్పుడు ఉండేది, ఈ మధ్యకాలంలో ఎక్కువ చూస్తున్నాం. ఎందుకు అంటే చాలా అవగాహన వచ్చింది, అందరూ వెళ్ళి టెస్టులు చేయించుకుంటున్నారు అండ్ ఎవ్రీవన్ ఆర్ కీన్ ఆన్ ఇట్. అట్లీస్ట్ మనం ఒక 100% కన్సిడర్ చేస్తే దాంట్లో 70 people వరకు దే ఆర్ కమింగ్ టు ద క్లినిక్స్ అండ్ ఇన్వెస్టిగేటింగ్ దెమ్సెల్స్. సో ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేసుకునే ముందు కూడా వస్తున్నారు. నెక్స్ట్ 6 months మనం ప్లానింగ్ చేసుకోవాలనుకుంటున్నాము, రొటీన్గా టెస్ట్లు ఏమన్నా ఉంటే చేయండి అని. సో దాట్స్ వై వీఆర్ ఏబుల్ టు డయాగ్నోస్ ఇట్ మోర్ అనమాట. అండ్ ఇది ఒక ఫస్ట్ పాయింట్ అయితే, మనకు సెకండ్ పాయింట్ ఏంటంటే మన లైఫ్ స్టైల్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో జనరల్గా ప్రాబ్లమ్స్ ఎట్లా చూస్తుంటాము అంటే, ఒబెసిటీకి సంబంధించి ప్రాబ్లమ్స్ చూస్తాము, పీసీఓఎస్ సమస్యలు కొంచెం ఎక్కువ చూస్తున్నాము, పైగా లేట్ మ్యారేజెస్ వల్ల మనకి ఎగ్స్ తక్కువ అయిపోతాయి. సో ప్రెగ్నెన్సీ అందరు 30 years తర్వాత ప్లాన్ చేసుకుంటున్నారు కాబట్టి డెఫినెట్గా ఫీమేల్లో ఎగ్స్ తగ్గిపోతాయి కాబట్టి ఫీమేల్లో ప్రాబ్లమ్స్ ఎక్కువ. అండ్ మేల్స్కి కూడా జనరల్లీ ఏంటంటే సాఫ్ట్వేర్ జాబ్స్, సెడెంటరీ లైఫ్ స్టైల్స్, కూర్చొని పని చేయడము, ప్లస్ ఏంటంటే స్ట్రెస్ లెవెల్స్ వల్ల షుగర్, బీపీ లాంటి సమస్య రావడము, సో వీటి వల్ల స్పర్మ్ ఉత్పత్తి తగ్గడము, సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే మనం చూస్తుంటాం. సో ప్లస్ ఇంకొకటి ఏంటంటే స్ట్రెస్ఫుల్ సినారియోస్లో ఏంటంటే స్లీప్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. సో నైట్ షిఫ్ట్స్ కానివ్వండి, నైట్ పూట బాగా మేల్కొని ఉండడం కానివ్వండి, కంటిన్యూస్గా ఫోన్ వల్ల మనకు డిసడ్వాంటేజెస్ ఏంటంటే డిస్ట్రాక్షన్ ఎక్కువ. సో నిద్ర అనేది సరిగ్గా ఉండదు. సో నిద్రలోనే మనకు గ్రోత్ హార్మోన్ అని ఇంపార్టెంట్ హార్మోన్ రిలీజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో వీటన్నిటి వల్ల మనకు ఏమవుతుంది అంటే డెఫినెట్గా ఎగ్ రిజర్వ్ అనేది తగ్గుతూ ఉంటుంది, ప్లస్ రెస్పాన్స్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో ఈ సమస్యల వల్ల మనకు హార్మోన్ ఇంబ్యాలెన్స్ బాడీలో ఎక్కువ అయిపోయేసరికి ఫర్టిలిటీ మీద మనకు ఎఫెక్ట్ పడుతుంది. ఓకే, అంటే ఏ ఏజ్లో ఎక్కువగా చూస్తామంటారు ఈ ప్రాబ్లమ్ని మనం? సో జనరలీ అండి, మనం ప్రెగ్నెన్సీ అనేది రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో ప్లాన్ చేసుకోవాలి. 20 years నుంచి 30 years వరకు. 20 years అని కూడా చెప్పలేము, ఇట్ ఇస్ టూ యంగ్. 20 to 23 నుంచి మనం ఒక 27, 28 వరకు కరెక్ట్ ఏజ్ అనమాట. ఎందుకు అంటే మనము 18 years, 19 yearsకి మనం ప్లానింగ్ చేసుకున్నా కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకు అంటే మన బోన్స్, ఒక ఫీమేల్ బాడీలో ఏంటంటే బోన్స్ ఫ్యూజన్ అనేది మనకు కంప్లీట్ అయ్యేదే 18, 19 yearsకి కంప్లీట్ అవుతాయి. సో మనకు ఫీమేల్ బాడీ అనేది 20, 21 years తర్వాత ఇంకొక బేబీని క్యారీ చేయడానికి వీలు అవ్వాలి ఫస్ట్. సో దానికి మనకు 22 yearsకి 23 yearsకి ఫిజికలీ అండ్ మెంటలీ కూడా ఒక ఫీమేల్ అనేది రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి రెడీగా ఉంటారు, ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే 28, 29 అని ఎందుకు చెప్తున్నాము అంటే, ఈ ఏజ్ గ్రూప్లో ఏంటంటే మనకి సెల్యులర్ రీజనరేషన్ కెపాసిటీ అనేది ఎక్కువ. సో జీన్స్ అనేటివి కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, రిప్రొడక్టివ్ కెపాసిటీ ఎక్కువ, ఫికండిటీ రేట్స్ అని అంటారు. సో ఎగ్ అయినా స్పర్మ్ అయినా కానీ క్వాలిటీ వైజ్ చాలా బాగుంటాయి. మనకు రేపు పొద్దున మనం సింపుల్ మనం ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేసుకుంటున్నాం అంటే ఏంటి, నెక్స్ట్ జనరేషన్, నెక్స్ట్ హ్యూమన్ బీయింగ్ని ప్లాన్ చేస్తున్నాం కదా. సో మనకు అసలు మన బాడీ అంతా ఏంటి, జీన్సే కదా. జీన్స్ నుంచి మనకు సెల్స్ అనేటివి డెవలప్ అవుతున్నాయి, బాడీలో ఉండేదంతా కూడా సెల్సే. సో సెల్స్ అనేటివి యాక్టివ్గా ఉండాలి అంటే ఏజ్ గ్రూప్ ఉండాలి. 29 years, 30 years తర్వాత ఏమవుద్ది అంటే ఎగ్ కెపాసిటీ కానీ స్పర్మ్ కెపాసిటీ కానీ తగ్గుతుంది, ప్లస్ జెనెటిక్ మార్పులు అవుతూ ఉంటాయి మన బాడీలో. ఎందుకు అవుతాయి అంటే లైఫ్ స్టైల్, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు. ప్లస్ ఏజింగ్ అనేది ఒక ప్రాసెస్, మనకు సెల్యులర్ ఏజింగ్ అనేది ఉంటుంది. సెల్యులర్ ఏజింగ్ అనేది చాలా ఫాస్ట్గా అవుతూ ఉంటుంది 30 years, 40 years తర్వాత. సో రిప్రొడక్టివ్ పొటెన్షియల్, ఫికండిటీ రేట్స్ అనేటివి రిప్రొడక్టివ్ ఇండివిజువల్స్కి ఎక్కువ, అంటే ఏజ్ గ్రూప్ బిట్వీన్ 22 నుంచి ఒక 28, 29 వరకు. ఈ ఏజ్లో ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేసుకోవాలి. లేదు మనం 29, 30 years తర్వాత ప్లానింగ్ చేసుకుంటున్నామంటే తొందరపడాలి. మనము 6 months ప్లానింగ్ చేద్దాము, 1 year ప్లానింగ్ చేద్దాము అంటే అలా కాదు. ఫస్ట్ మీరు ఒక ఫర్టిలిటీ కన్సల్టేషన్ తీసుకొని మన స్పర్మ్స్ చెకింగ్ చేయించుకోవడం కానివ్వండి, మేల్స్ అండ్ ఫీమేల్స్ వరకు వచ్చేసరికి ఒక స్కానింగ్ తీసుకొని మనకి యూట్రస్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఓవరీస్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా చూసుకోవాలి. సో ఇట్లా మనము ముందుకు ప్లానింగ్ చేసుకుంటుంటే మనకు ప్రెగ్నెన్సీ అచీవ్ చేయడం అనేది ఈజీ అవుతుంది. ఓకే,
ఫీమేల్లో ట్యూబల్ బ్లాక్స్ అంటారు కదా, అసలు ఈ ట్యూబల్ బ్లాక్స్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది ఈ ప్రాబ్లం? యా సో ఈ ట్యూబ్స్ అనేటివి ఏంటంటే మనకు ఎగ్ స్పర్మ్ కలిస్తే బేబీ అవుతుంది, ఇది అందరికి తెలుసు. కానీ కలిసే ప్లేస్ ఏది అందరు అనుకుంటారు యూట్రస్లో కలుస్తుంది అనుకుంటారు. నో అండి. సో మనకేంటంటే యూట్రస్ అనేది 2 sides ఓపెనింగ్ ఉంటాయి అన్నమాట. యూట్రస్ వెజైనాలోకి ఓపెనింగ్ అయ్యే పార్ట్ని మనం సెర్విక్స్ అని అంటాము. అలానే యూట్రస్కి అవతల ఇవతల 2 ఫెలోపియన్ ట్యూబ్స్ అని ఉంటాయి. సో ఈ ఫెలోపియన్ ట్యూబ్స్ అనేటివి హ్యాండ్స్ లాగా అనమాట. యూట్రస్ని మనం ఒక బాడీ లాగా కన్సిడర్ చేస్తే 2 ఫెలోపియన్ ట్యూబ్స్ మనకు 2 హ్యాండ్స్. సో హ్యాండ్స్ ఏం చేయాలి, ఏదన్నా దేన్నన్నా థింగ్ని గ్రాబ్ చేయాలి. సో ఈ ఓవరీ నుంచి రిలీజ్ అయ్యే ఎగ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఈ ఫింబ్రియా అని ఫింగర్ లైక్ స్ట్రక్చర్ అనమాట. ఈ ఫెలోపియన్ ట్యూబ్స్ అండ్ హ్యాండ్స్ మనం ఏవైతే అంటున్నామో ఈ హ్యాండ్స్ వచ్చి మన ఎగ్ని క్యాచ్ చేయాలి. క్యాచ్ చేసిన తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ కలిసినప్పుడు స్పర్మ్స్ వెళ్ళి యూట్రస్లో నుంచి మనకు ఫెలోపియన్ ట్యూబ్లోకి ఎంటర్ అయ్యి ఫెలోపియన్ ట్యూబ్లోనే మనకు ఎగ్ స్పర్మ్ అనేది కలుస్తుంది. సో ఈ ఫెలోపియన్ ట్యూబ్ బ్లాకేజెస్ ఉంటే డెఫినెట్గా ఎగ్ స్పర్మ్ కలవదు కదా. సో వీటికి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఎందుకు బ్లాకేజెస్ అవుతాయి అనడం ఇంపార్టెంట్, తెలుసుకోవాలి మనము. అండ్ 2 ఉన్నాయి కదా, చాలామందికి డౌట్ ఏంటంటే ఒకటి బ్లాక్ అయింది ఇంకొకటి ఓపెన్ ఉంటే ఎట్లా మేడం, అసలు దీని ప్రివెన్షన్ ఎట్లా అని అడుగుతూ ఉంటారు. మనము అయ్యే ఇన్ఫెక్షన్ని మనం ప్రివెంట్ చేయలేము, ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఒక్కసారి ట్యూబ్ అనేది చాలా ఇంపార్టెంట్ స్ట్రక్చర్, చాలా వాస్కులర్ స్ట్రక్చర్ బాడీలో. వాస్కులారిటీ అంటే ఎక్కువ రక్త సరఫరా ఉండే ఆర్గన్ అనమాట. సో ఒక్కసారి ట్యూబ్ డ్యామేజ్ అయిందనుకోండి, ట్యూబ్ లోపల పనిచేసే తత్వం ఫంక్షనాలిటీ అనేది కోల్పోతుంది. సో ఫంక్షనాలిటీ కోల్పోయినప్పుడు లోపల ఎగ్ స్పర్మ్ అవంతట అవి కలవలేవు. సో ట్యూబ్ అనేది మనకు పెరిస్టాల్టిక్ మూమెంట్ ఉంటుంది, అంటే మూమెంట్ అనేది ఇప్పుడు సాగి మళ్ళీ కాంట్రాక్ట్ అయ్యే తత్వం అనేది కోల్పోతుంది ట్యూబ్. సో అట్లా కోల్పోయినప్పుడు కదలలేదన్నమాట. సో ఎగ్ స్పర్మ్ అనేది కలవలేవు. సో ఎందుకు కోల్పోతుంది అని అంటే ప్రీవియస్గా మనకి ఏమైనా టీబీ ఇన్ఫెక్షన్స్ లేకపోతే ఎండోమెట్రియోసిస్ లాంటి సమస్యలు లేకపోతే పిఐడి లాంటి సమస్యలు ఉంటే ట్యూబ్ అనేది బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బైలాటరల్ ట్యూబ్స్. యూనిలాటరల్ ట్యూబల్ బ్లాక్స్ అంటే ఒక సైడ్ బ్లాక్ అయింది ఇంకొక సైడ్ ఓపెన్ ఉంది అంటే జనరల్గా ప్రీవియస్ ఏమైనా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ అయ్యుండి మనకి ఆ ట్యూబ్ కనుక తీసేసి ఉంటే మనకు జనరల్గా యూనిలాటరల్ ట్యూబల్ బ్లాక్స్ అనేటివి చూస్తుంటాం. అంటే రిమూవ్ చేయొచ్చా ఈ బ్లాక్స్ని, ట్రీట్మెంట్ ఉంటుందా దీనికి? ఓకే, అదే ఇప్పుడు ట్యూబ్ బ్లాక్స్ రిమూవల్ అనేది మనకేంటంటే ట్యూబ్ భాగంని బట్టి అనమాట. ట్యూబ్ అనేది మనకు బాడీలో ఒక 10 cm లెంత్ ఉంటుంది. దాన్ని మనం డివైడ్ చేసుకుంటే మిడిల్ పార్ట్ ఒకటి 5 cm అండ్ ప్రాక్సిమల్ యూట్రస్కి దగ్గర ఉండే పార్ట్ ఒక 2.5 అండ్ అవతల ఉండే పార్ట్ ఓవరికి దగ్గర ఉండే పార్ట్ 2.5 cm. సో ఈ ఓవరికి దగ్గర ఉండే పార్ట్ని మనము ఫింబ్రియా అని అంటాం. ఈ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ అని అంటారు. అది పువ్వులాగా ఉంటుంది, అదే ఎగ్ని క్యాచ్ చేస్తుంది అనమాట. ఆ పార్ట్ మనకి ఇంజురీ అయిందనుకోండి, ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అది, దాన్ని మనం ప్రివెంట్ చేయలేము, అంటే దాన్ని ట్రీట్ చేయలేము. అదే మనకి ప్రాక్సిమల్ సైడ్ అంటే యూట్రస్ సైడ్ ఉండేది బ్లాకేజెస్ ఉన్నాయనుకోండి, ఆస్టియా అని అంటారనమాట ఈ ట్యూబల్ ఓపెనింగ్స్ని. అక్కడే మన బ్లాకేజెస్ ఉంటే మనం లాప్రోస్కోపీ ద్వారా హిస్ట్రోస్కోపీ ద్వారా ఒక క్యాథెటర్ పంపించి క్యాన్యులేషన్ చేసుకొని మనం బ్లాక్స్ అనేటివి రిమూవ్ చేయొచ్చు. అలానే మిడ్ పీస్లో బ్లాక్స్ ఉన్నాయి అనుకోండి, బ్లాక్ జనరల్గా కూడా కరెక్ట్ చేయడం కష్టం, కాకపోతే మనం రీఅనస్టమోసిస్ చేయొచ్చు. సో ఆ పార్ట్ తీసేసి వేరే మంచిగా ఉండే పార్ట్స్ని రెండింటిని కంబైన్ చేయొచ్చు. కాకపోతే దీంట్లో సక్సెస్ ఛాన్సెస్ కొంచెం తక్కువ, ఎందుకంటే సహజంగా బ్లాక్ అయిన ట్యూబ్ ఎందుకు బ్లాక్ అవుతుంది, ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటేనే బ్లాక్ అవుతుంది కదా. సహజంగా బ్లాక్ అయిన ట్యూబ్ ఇన్ఫెక్షన్ వల్ల మనకి దాని స్ట్రక్చర్ అనేది ఖరాబ్ అయిపోయినప్పుడు మళ్ళీ మనం తిరిగి తిప్పించి కుట్టినా ఓపెన్ చేసినా కానీ మళ్ళీ క్లోజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. అదే మనకి ఐట్రోజెనిక్ అంటే సపోజ్ చాలామంది ఏంటంటే పిల్లలు వద్దనుకుంటారు, ట్యూబెక్టమీ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ చేయించుకుంటారు. సో ఈ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకున్నప్పుడు ఏంటంటే మనం మాట్లాడుకున్న మిడిల్ పీస్ సెగ్మెంట్ ఏదైతే ఉందో దానికి మనము ఒక చిన్న ముడేసుకొని దాన్ని కట్ చేస్తున్నాం. సో ఆ పార్ట్లోనే ఎగ్ స్పర్మ్ కలుస్తుంది కాబట్టి ఆ పార్ట్లో ఒక గట్టిగా మనం ముడేస్తున్నాం, ఎగ్ స్పర్మ్ అనేది కనెక్షన్ అనేది ఉండదు. సో ఆ పార్ట్ మనము తిరిగదిప్పించి కుట్టచ్చు. సో ఇట్లాంటి కేసెస్లో మనకి ట్యూబల్ క్యాన్యులేషన్ సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. ఓకే, అంటే సింగిల్ ట్యూబ్ ఉన్నా కూడా మనకి న్యాచురల్ ప్రెగ్నెన్సీ రావచ్చు. ఎస్, డెఫినెట్గా. ఎందుకు అంటే ఇప్పుడు మనకు 2 ఓవరీస్ ఉంటాయి, ఒక యూట్రస్ ఉంటుంది, 2 ఫెలోపియన్ ట్యూబ్స్ ఉంటాయి. ప్రతిసారి ఒకటే సైడ్ నుంచి మనకి ఎగ్ అనేది రిలీజ్ అవ్వదు. ఒకసారి ఒక ఓవరీ నుంచి అవుతుంది, ఇంకొకసారి ఇంకొక ఓవరీ నుంచి అవుతుంది.
సో ఏ సైడ్ అయితే బ్లాకేజెస్ ఉన్నాయో అక్కడ ఎగ్స్ రిలీజ్ అయినా కానీ ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ మనం తెలుసుకోవాలి ఏంటంటే ట్యూబ్ అనేది యూట్రస్కి కనెక్షన్ ఉంటుంది కానీ ఓవరీకి సంబంధం ఉండదు. ఓవరీ ఈజ్ నాట్ కనెక్టెడ్ టు ఎనీథింగ్. ఒక చిన్నగా ఒక థ్రెడ్, దాన్ని టెండన్ అని అంటాం లేకపోతే లిగమెంట్ అని అంటాము, దాంతో యూట్రస్కి అటాచ్ అయ్యి ఉంటుంది చిన్నగా అంతే. అదే మనము ట్యూబ్ని చూసుకుంటే ట్యూబ్ అనేది ఓవరీ లోపలికి ట్యూబ్ అనేది మనకి యూట్రస్ లోపలికి ఓపెన్ అవుతుంది. సో ఓవరీ నుంచి ఎగ్ రిలీజ్ అయినప్పుడు ఓవరీ సర్ఫేస్ మీదకి వస్తుంది, మనకు ట్యూబే వెళ్ళి దాన్ని క్యాచ్ చేయాలి. సపోజ్ రైట్ సైడ్ ట్యూబల్ బ్లాక్ ఉంది, రైట్ సైడే ఎగ్ రిలీజ్ అయింది అనుకోండి, ఒక 90% వరకు అక్కడి నుంచి ప్రెగ్నెన్సీ రావడం కష్టం, కానీ 10% ఛాన్స్ ఉంటుంది. ఎందుకు అంటే లెఫ్ట్ సైడ్ ట్యూబ్ కూడా రైట్ సైడ్కి వెళ్ళి ఆ ఎగ్ని రిలీజ్ అయిన ఎగ్ని క్యాచ్ చేయొచ్చు. ట్రాన్స్పెరిటోనియల్ మైగ్రేషన్ అని అంటారనమాట ఈ థియరీ. సో మనము యూనిలాటరల్ ట్యూబల్ బ్లాక్ ఉంది, కంపల్సరీ మనం ఐవీఎఫ్కి వెళ్ళాలని ఏం లేదు. వీ కెన్ డెఫినెట్లీ ట్రై ఫర్ 3 to 4 cycles ఆఫ్ IUI, లేదా న్యాచురల్గా ట్రై చేసి ప్రెగ్నెన్సీ రాకపోతే అప్పుడు మనం IVF కన్సిడర్ చేయాలి. సో ఇట్లాంటి కేసెస్ కూడా మనకు చాలా అయినాయి అనమాట, కాకపోతే రేర్. అంటే ఒక 100 కేసెస్ యూనిలాటరల్ ట్యూబల్ బ్లాక్స్ని చూస్తే ఒక 5 to 6 మెంబర్స్కి ఇట్లా ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిన కేసెస్ ఉన్నాయి. సో హోప్స్ అనేటివి వదులుకోవద్దు. ఇప్పుడు ఇన్ఫెక్షన్స్ ద్వారానే మనకి బ్లాక్స్ అనేవి ఏర్పడతాయి అన్నారు కదా, అసలు ఇన్ఫెక్షన్స్ రాకుండా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎస్, సో జనరల్గా ఏంటంటే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ వల్ల మనకి ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఇవి ఏంటి అంటే అసెండింగ్ ఇన్ఫెక్షన్స్. సో రెగ్యులర్గా హైజీన్ మెయింటైన్ చేయడం కానివ్వండి, ఇప్పుడు వైట్ డిశ్చార్జ్ వచ్చినప్పుడు ట్రీట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనకు వైట్ డిశ్చార్జ్ అనేది నార్మల్గా అయ్యే ఫినామినన్ అనమాట. సో అది ఇన్ఫెక్టివా నాన్ ఇన్ఫెక్టివా మనం తెలుసుకోవాలంటే మనం ఒక గైనకాలజిస్ట్ దగ్గరకో ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గరకో వెళ్ళి ఒకసారి చూపించుకుంటే వీళ్ళు అండర్స్టాండ్. సో రికరెంట్గా ఇన్ఫెక్షన్స్కి రీజన్ ఏంటో తెలుసుకోవాలి. సో అట్లా మనం కొంతవరకు ప్రివెన్షన్ చేసుకోవచ్చు, కానీ ఒక్కసారి అసెండ్ అయిన ఇన్ఫెక్షన్ మాత్రం మనం ఏం చేయలేము. యాక్టివ్గా ఉన్న ఇన్ఫెక్షన్ని మనము యాంటీబయాటిక్స్ ఇచ్చి కంట్రోల్ చేయొచ్చు, కానీ అది చేసిన డ్యామేజ్ని అయితే రివర్స్ చేయలేము. ఓకే, ఇప్పుడు ఈ ఫీమేల్లో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ చూస్తాం కదా, రీజన్స్ ఏంటి? యా, సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే ఒక ఫీమేల్ ఇయర్లో 12 months ఉంటాయి. 12 monthsని మనము 12 ఓవేరియన్ సైకిల్స్ లాగా కన్సిడర్ చేస్తాం. ప్రతి మంత్ అనేది ఒక 28 days నుంచి 35 days మధ్యలో రెగ్యులర్గా సైకిల్ రావాలి. ఇర్రెగ్యులర్ సైకిల్స్ అంటే మనకు 2 రకాలు ఉండొచ్చు. సైకిల్స్ తొందరగా రావచ్చు, లేకపోతే సైకిల్స్ లేట్గా రావచ్చు. 24-25 daysకి 21 days లోపల సైకిల్ వస్తుంది, అంటే ఎవ్రీ 3 weeksకి మెన్సెస్ వస్తుంది. లేదా 6 months 3 months అయినా కానీ మెన్సెస్ రావట్లేదు. సో ఈ 2 వేరియంట్స్ ఉంటాయి. తక్కువ అంటే సైకిల్ లెంత్ తక్కువ ఉందనుకోండి, సో దీనికి రీజన్స్ ఏముంటాయి అంటే మనకు ఎగ్స్ బాడీలో తక్కువ ఉండొచ్చు, లేదా మనకు సైకిల్ లెంత్ చాలా ఎక్కువ ఉంది, 3 months 4 monthsకి అయినా రావట్లేదు, మందులు వేస్తే కానీ పీరియడ్స్ రావు మేడం అని చెప్తుంటారు. సో వీళ్ళకి ఏంటంటే PCOD సమస్య ఉండే ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే మనం ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోవడం అవసరం. మనం స్కానింగ్లో చూసినప్పుడు ఓవరీలో ఎగ్స్ ఎన్ని ఉన్నాయి, ఎగ్స్ అనేటివి నార్మల్గా ప్రతి మంత్ ఒక 10 eggs అనేటివి ఓవరీ సర్ఫేస్ మీదకి వస్తూ ఉంటాయి. సో ఎగ్ అనేది ఒక 10 రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి 10 eggs వస్తే దాంట్లోంచి ఒకటే ఎగ్ మాత్రం పెరిగి మన బాడీలో ఉన్న హార్మోన్స్కి రియాక్ట్ అయ్యి ఎగ్ పెరిగి ట్యూబ్ లోపలికి రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయిన తర్వాత మనకి స్పర్మ్ దాంతో మీట్ అవుతే ఒక ఎంబ్రియో బేబీ తయారవుద్ది, యూట్రస్లో కూర్చుంటుంది. ఇట్లా కాలేదు అంటే ఎగ్ వితిన్ 24 hours చనిపోతుంది. దాంతోపాటు ఇక్కడ మనకు ఉండే 10 eggs 20 eggs కూడా చనిపోతాయి ఇదే మంత్లో. సో అవి చనిపోయాక నెక్స్ట్ 14 daysలో మనకు సైకిల్ రావాలి. అసలు ఈ సైకిల్ మెన్సెస్ అంటే ఏంటంటే ఎగ్ పెరిగేటప్పుడు ఒకవేళ స్పర్మ్ కలిసి బేబీ తయారవుతే యూట్రస్లో క్యాచ్ చేయడానికి ఏదన్నా కావాలి కదా, ఫిష్ నెట్ లాంటిది. సో ఒక ఎండోమెట్రియం అనేది లేయర్ డెవలప్ అవుతూ ఉంటుంది, ఎగ్ రిలీజ్ చేసే హార్మోన్తోనే డెవలప్ అవుతుంది. సో ఎగ్స్ పెరగట్లేదు అనుకోండి, మనకు లోపల ఆ ఫిష్ నెట్ లాంటి ఆ ఎండోమెట్రియం లైనింగ్ అనేది కూడా డెవలప్ కాదు. డెవలప్ కాకపోతే మనకు ఎక్కడి నుంచి బ్లీడింగ్ వస్తుంది, మనకి మెన్సెస్ అనేటివి రావు. సో ఎగ్ డెవలప్మెంట్తో దానికి డైరెక్ట్ రిలేషన్షిప్ ఉంటుంది ఎండోమెట్రియంకి. మనకి ఇప్పుడు ఎగ్స్ అనేటివి ఒక 25, 30 eggs 40, 50 eggs ఉంటాయి. సో దీన్ని మనము PCOM అంటాం, పాలిసిస్టిక్ ఓవేరియన్ మార్ఫాలజీ. స్కానింగ్లో చూసినప్పుడు పాలీ అంటే చాలా ఎగ్స్ కనిపిస్తున్నాయి. చాలా ఎగ్స్ కనిపిస్తున్నాయి అంటే మనకు స్ట్రోమా అంటే ఏంటంటే ఓవరీ అనేది సైజు కూడా పెద్దగా ఉంటుంది అనమాట మనకి.
సో ఓవేరియన్ వాల్యూమ్ ఎక్కువ ఉంది, ఓవేరియన్ స్ట్రోమా ఎక్కువ ఉంది. సో ఇవన్నీ కూడా పాలిసిస్టిక్ ఓవేరియన్ మార్ఫాలజీ అని అంట. సో ఇట్లా కనిపించింది, పేషెంట్కి ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నాయి అంటే ఇర్రెగ్యులర్ సైకిల్స్తో పాటు మనకి ఒబేసిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేకపోతే మనకు మెడ కింద నల్లగా అవుతుంది, ఎక్సెస్ బాడీ హెయిర్ ఉంది, అన్వాంటెడ్ హెయిర్ ఉంది, ప్లస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది, ఇవన్నీ ఉంటే పీసీఓఎస్ అని అంటాం. సో వీళ్ళల్లో మనకు ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేటివి చాలా ఉంటాయి. అదే మనము ఇంకా ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఇప్పుడు తొందరగా సైకిల్ వస్తుందని మాట్లాడాం, 24 డేస్కి 23 డేస్కి. ఓకే, ఇప్పుడు రెగ్యులర్ పీరియడ్స్లో కూడా మనకి 3 to 5 days వరకు బ్లీడింగ్, ఆ ఫ్లో కూడా కొన్ని డేస్ ఎక్కువ ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది. సో దానివల్ల కూడా ఏమైనా ప్రాబ్లం ఉంటుంది అంటే 1 week 10 days దాకా కూడా ఉంటుంది? డెఫినెట్గా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మనకు ఈ ఎండోమెట్రియం లేయర్ గురించి మాట్లాడుకున్నాం. లేయర్ అనేది ఎప్పుడు బాడీలో హార్మోన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో లేయర్ అనేది ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ బాడీలో తగ్గిపోయినప్పుడు మనకు బయటకు వస్తుంది, మనకు పీరియడ్స్ వస్తాయి. ఒకసారి ఆ లేయర్ బయటకు వచ్చింది అనుకోండి, బ్లీడింగ్ ఎందుకు వస్తుంది అసలు అంటే, ఈ లేయర్కి ఇప్పుడు బేబీ అతుక్కుంది, లేయర్కి బ్లడ్ సప్లై కావాలి కదా, బేబీకి న్యూట్రిషన్ కావాలి కదా. సో యూట్రస్కి అండ్ ఈ ఎండోమెట్రియం లేయర్కి మధ్యలో చిన్న చిన్న ఆర్టరీస్ ఉంటాయి అన్నమాట, అది సప్లై ఇస్తూ ఉంటుంది ఎండోమెట్రియంకి. సో ఒకసారి ఆ లేయర్ అనేది ఊడిపోయినప్పుడు దాని కింద నుంచి ఉండే చిన్న చిన్న ఆర్టరీస్ అనేది బ్లీడింగ్ అవుతూ ఉంటుంది అనమాట. వితిన్ 3-4 days మనకు ఆగిపోవాలి. జనరల్గా సైకిల్ లెంత్ వచ్చేసి మనకి 3 to 5 days ఉంటుంది. 1 or 2 days or 3 days ఆఫ్ హెవీ ఫ్లో అండ్ లాస్ట్ 4-5 days ఆఫ్ స్పాటింగ్. దిస్ ఈజ్ నార్మల్. సో ఇట్లా కాకుండా అరౌండ్ 80 ml బ్లడ్ లాస్ ఉండాలి ఒక్క సైకిల్లో. అట్లా కాకుండా మోర్ దాన్ దిస్ ఉంటే మనకు మెనోరేజియా అని అంటాం, ఎక్సెస్ బ్లీడింగ్, అధిక స్రావం అని అంటాం. సో ఏ కేసెస్లో ఉంటుంది అంటే మనకు ఫైబ్రాయిడ్స్ ఉండే సమస్యలు ఉండొచ్చు, అడినోమయోసిస్ లాంటి సమస్యలు ఉండొచ్చు, లేదా పాలిప్స్ ఉండొచ్చు, లేదా మనం పీసీఓఎస్ ఇప్పటి వరకు మాట్లాడుకున్నాం కదా. పీసీఓఎస్లో జనరల్గా ఏమవుతుంది అంటే ఇట్లా ప్రతి మంత్ ఎగ్స్ అనేటివి ప్రాపర్గా ఎంప్టీయింగ్ అవ్వవు కాబట్టి హార్మోన్స్ అనేటివి పైలప్ అవుతూ ఉంటాయి. సో ఎండోమెట్రియం కూడా పైలప్ అవుతూ ఉంటుంది. సో ఒక్కసారి అంత థిక్గా అయిపోయిన ఎండోమెట్రియం బయటకు వచ్చినప్పుడు ఒక వారం రోజులు బ్లీడింగ్ అవుతుంది, విచ్ ఇస్ కామన్ ఇన్ పీసీఓఎస్ కేసెస్. కాకపోతే స్టిల్ వాళ్ళు ఎవాల్యుయేషన్ చేసుకోవాలి. ఓకే, సో ఇవి జనరల్గా సమస్యలు, ఇవి యూట్రస్ రిలేటెడ్ సమస్యలు. ఇలా కాకుండా చాలామందికి బాడీలో క్లాటింగ్ మెకానిజం కూడా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. సో క్లాటింగ్ మెకానిజం అంటే బ్లడ్ అనేది క్లాట్ అయిపోవాలి. ఇప్పుడు మనకు ఒక దెబ్బ తగిలింది, ఒక 1 minute జనరల్గా బ్లడ్ అనేది క్లాట్ అవుద్ది. సో క్లాటింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అంటే వీళ్ళకి అధికంగా బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలా కాకుండా హార్మోన్ ఇంబ్యాలెన్స్, మనకు థైరాయిడ్ లాంటి సమస్యలు ఉన్నాయి అనుకోండి, లేకపోతే అనీమియా, ఎస్పెషలీ బాడీలో మనకు రక్తం తక్కువ ఉంది, ఐరన్ అనేది తక్కువ ఉంది. సో మనకు ఏమవుతుంది అని అంటే ఈ యూట్రస్లో మనకు ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ అనేది తగ్గిపోతుంది, మజిల్ అనేది తొందరగా దగ్గరకు రాలేదు. సో అట్లాంటి కేసెస్లో కూడా హెవీ బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ప్లస్ ఎండోమెట్రియల్ హైపర్ప్లేసియా, కొన్ని కండిషన్స్ ఏంటంటే అన్ని నార్మల్ ఉన్నాయి, హార్మోన్స్ నార్మల్ ఉన్నాయి, ఓవరీ అంత నార్మల్ ఉంది, కాకపోతే ఎండోమెట్రియం లైనింగ్ అనేది బాగా గట్టిగా అవుతూ ఉంటుంది. వీళ్ళకి ఎవాల్యుయేషన్ అవసరం. సో ఈ కండిషన్స్లో మెన్సెస్ అనేటివి ఎక్కువ అవుతాయి. ఓకే, ఇప్పుడు ఫీమేల్లో బ్లడ్లో బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగినా, వీడిఎల్ లెవెల్ పెరిగినా కూడా ఇది పీరియడ్స్ మీద ఎఫెక్ట్ పడుతుందా? ఒకటి, మనకు కొలెస్ట్రాల్తో ప్రాబ్లమ్స్ జనరల్గా ఏముంటాయి అంటే బాడీలో ఫ్యాట్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఫ్యాట్ కంటెంట్ బాడీలో ఎక్కువ ఉన్నప్పుడు మనకేమవుద్ది అంటే మనకు హార్మోన్స్ అనేటివి, ఇందాక మనం మాట్లాడుకున్నాం ఈస్ట్రోజన్ అనే హార్మోన్, ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది మనకి ఎగ్ నుంచి ప్లస్ ఫ్యాట్ నుంచి రిలీజ్ అవుద్ది అనమాట. సో ఫ్యాట్ నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్ ఏదైతే ఉంటుందో అది కొంచెం వీకర్ హార్మోన్ వెన్ కంపేర్డ్ టు ద ఈస్ట్రోజన్ విచ్ ఈస్ రిలీజ్డ్ ఫ్రమ్ ద ఎగ్, ఓవరీ నుంచి. సో మనకి ఈ కంటెంట్ బాడీలో ఎక్కువైపోయింది అనుకోండి, ఫ్యాట్ నుంచి రిలీజ్ అయ్యే హార్మోను, సో మనకి ఇన్ఫర్టిలిటీ సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, బికాస్ ఎగ్ క్వాలిటీ దెబ్బతింటుంది కాబట్టి. ఓకే, చాలామందిలో ఇప్పుడు న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా మిస్క్యారేజెస్ అనేవి చూస్తూ ఉంటాం, కారణాలు ఏంటి? సో మిస్క్యారేజ్ అని మనం వర్డ్ మాట్లాడుకుంటే దీంట్లో ఫస్ట్ ట్రైమిస్టర్ లాసెస్, సెకండ్ ట్రైమిస్టర్ లాసెస్ అంటే మొదటి 3 నెలలలో ప్రెగ్నెన్సీ లాస్ ప్లస్ 4, 5, 6 నెలలలో కూడా ప్రెగ్నెన్సీ లాస్ అని డివైడ్ చేసుకుంటాం. సో ఎందుకు ఇక్కడ వరకే, తర్వాత ఎందుకు అన్నారు అని అంటే 7th month, 8th month, 9th monthలో ఏంటంటే బేబీకి కొంచెం లంగ్ డెవలప్మెంట్ బెటర్ ఉంటుంది. సో ఒకసారి 8th monthలో డెలివర్ అయినా కానీ మనకు లంగ్స్ అనేటివి ఊపిరి పీల్చుకోగలుగుతాయి. అదే మనకి 6 months ముందు అంటే లంగ్స్ అంత డెవలప్మెంట్ ఉండదు కాబట్టి బయట ఎన్విరాన్మెంట్లో అంత బతకలేవు పిల్లలు.
సో ఈ ఫస్ట్ 3 monthsలో జనరల్గా ఏమవుతూ ఉంటుందంటే క్రోమోజోమ్స్ జీన్స్ అనేటివి మన బాడీలో డివైడ్ అవుతూ ఉంటాయి, ఆర్గన్స్ అనేటివి ఫామ్ అవుతూ ఉంటుంది. బేబీ ఫస్ట్ మనకి ఎగ్ స్పర్మ్ కలిసాక ఒక ఎంబ్రియో తయారయ్యాక ఫస్ట్ 5 weeks వరకు ఒక వెన్నుపూస, ఒక చిన్న స్ట్రక్చర్ అండ్ హార్ట్ తప్ప ఇంకేమి డెవలప్మెంట్ ఉండదు. ఒక్కొక్క ఆర్గన్ అనేది యాడ్ అవ్వుకుంటూ ఉంటుంది. ఫస్ట్ హార్ట్ వస్తుంది, దాని తర్వాత బ్యాక్ బోన్ వస్తుంది, దాని తర్వాత తల వస్తుంది. మనం వరుసగా స్కానింగ్లు చూసుకుంటూ పోతుంటే మనకు ఆర్గన్స్ అన్నీ కనిపిస్తాయి. సో మనము 11 weeks అంటే మొదటి 3 నెలల్లో మనకు కంప్లీట్గా మనకు కనిపించే ఆర్గన్స్ ఏముంటాయి అంటే న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ అని ఒక స్కానింగ్ కూడా చేస్తాం. ఈ స్కానింగ్లో ఏంటంటే మనకు హార్ట్ స్కానింగ్ అనేది అవుతుంది, ప్లస్ వెన్నుముక స్కానింగ్ అనేది అవుతుంది, అండ్ తలలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా మినిమం చూసుకుంటాం. ఇంకొకటి టీఫా 5th month టీఫా అంటే అన్ని ఆర్గన్స్ 5th month వరకు ఫామ్ అయిపోయి ఉంటాయి. సో దీంట్లో స్కానింగ్ చేసుకుంటే ఆర్గన్లో ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయో తెలుస్తుంది. సో దీనివల్ల మనకు అర్థమైంది ఏంది, 5th month వరకు ఒక బేబీకి అన్ని ఆర్గన్స్ ఫామ్ అయిపోతాయి. ఆ లోపల మనకు అబార్షన్ అవుతున్నది అని అంటే జీన్ డెఫెక్ట్స్ చాలా ఉంటాయి. జెనెటిక్ డిసార్డర్స్ ఉంటే క్రోమోజోమ్స్ అనేవి మల్టిప్లికేషన్ అనేది సరిగ్గా ఉండదు. సో అన్ఎంప్లాయిడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. సో వీళ్ళకి అబార్షన్స్ మొదటి 3 నెలల్లో అబార్షన్ ప్రతిసారి అవుతుంది, లేకపోతే బేబీ ఏ ఫామ్ కావట్లేదు, శాక్ ఒకటే ఉంటుంది, లేకపోతే ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వస్తుంది కానీ శాక్ ఎక్కడ కనిపించట్లేదు, బయోకెమికల్ ప్రెగ్నెన్సీ అంటారు. సో వీటన్నిటికీ కూడా రీజన్స్ ఆర్ జెనెటిక్ డిసార్డర్స్. అదే 5 నెలలలో మనకు అబార్షన్ అవుతుంది, బేబీ చాలా బాగుంది, బేబీకి ప్రాబ్లం ఏం లేదు అంటే యూట్రస్ పెరిగే బేబీని క్యాచ్ చేయలేకపోతుంది, సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అని అంటారు. దానివల్ల కూడా మనకు అబార్షన్ కావచ్చు. లేదా చాలామందికి ఏంటంటే 5 నెలల్లో జనరల్గా ఉమ్మనీరు ఇన్ఫెక్షన్ అయ్యి కూడా ప్రెగ్నెన్సీ లాస్ అనేది అవుతూ ఉంటుంది. సో ఇవి కొన్ని రీజన్స్. అంటే మనం స్కానింగ్ని రెగ్యులర్గా చూసుకుంటే అబార్షన్ అవ్వకుండా మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు? లేదు, మనం ఒకటి ఏంటంటే మనం అబార్షన్ అవ్వకుండా కొన్ని ఉంటాయి. కొన్ని కేసెస్ ఏంటంటే కొంచెం లోపల బ్లీడింగ్ అవుతుంది, లేకపోతే మనం స్కానింగ్ చేసినప్పుడు ఒక చిన్న క్లాట్ కనిపించింది, ఇట్లాంటివి ఏమన్నా ఉంటే మనము హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి మనం కొంచెం వరకు ప్రివెంట్ చేయొచ్చు. కానీ ఒకసారి బేబీ ఆర్గాన్లో ప్రాబ్లం ఉందనుకోండి, అబార్షన్ అయ్యేదని మనం ఆపలేం కదా. అండ్ టెక్నికలీ ఆల్సో రేపు పొద్దున మనకు అబ్నార్మల్ బేబీస్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం స్కానింగ్స్ అనేటివి కంపల్సరీ చేయించుకోవాలి. ఓకే, కొన్ని కేసెస్లో సెకండరీ ఇన్ఫర్టిలిటీ చూస్తాం. ఫస్ట్ టైం న్యాచురల్ ప్రెగ్నెన్సీ వస్తుంది, బట్ సెకండ్ టైం రాదు. దానికి రీజన్స్ ఏంటి? సో సెకండరీ ఇన్ఫర్టిలిటీ జనరల్గా మనం ఎవరికి చూస్తాము అంటే చాలామందికి ఫస్ట్ టైం న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వస్తుంది, సెకండ్ టైం రాదు. ఎందుకు అంటే గ్యాప్ ఎక్కువ తీసుకోవచ్చు ఫస్ట్ థింగ్. లేదా చాలామంది లాక్టేషనల్ అమెనోరియాలో ఉంటారు, అంటే జనరల్గా బ్రెస్ట్ ఫీడింగ్ అనేది 1 year వరకు ఐడియల్, 18 months ఇస్ వెరీ గుడ్. సో 18 months బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చినప్పుడు బాడీలో హార్మోన్ ఇంబ్యాలెన్స్ వస్తుంది అనమాట. ప్రొలాక్టిన్ లెవెల్స్ అనేటివి చాలా ఎక్కువ ఉంటాయి, ఓవ్యులేషన్ అనేది సరిగ్గా జరగదు, ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉండొచ్చు. సో వీళ్ళల్లో ప్రెగ్నెన్సీ ఆ ఫస్ట్ 18 monthsలో రావడం కొంచెం రేర్, బ్రెస్ట్ ఫీడింగ్ ఎక్స్క్లూజివ్గా ఇస్తున్నప్పుడు. సో చాలామంది 2 years 3 years వరకు కూడా ఫీడింగ్ ఇస్తూ ఉంటారు, వాళ్ళకు కూడా సేమ్ సమస్య, ఇర్రెగ్యులారిటీ పీరియడ్స్ ఉండడం వల్ల మనకు ప్రెగ్నెన్సీ అనేది రాకపోవచ్చు. ఒక్కసారి వీన్ ఆఫ్ అయిపోయిన తర్వాత ఒక 6 monthsలో మళ్ళీ మనకు బాడీలో హార్మోన్స్ నార్మల్ అవుతాయి. సో అప్పుడు ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అనేది మనకి ఈజీ ఉంటుంది. సో ఇలా కాకుండా ఇంకొంతమందికి ఏంటంటే 5 years 6 years గ్యాప్ తీసుకున్నారు. సో ఆ 6 yearsలో మనకి మల్టిపుల్ ప్రాబ్లమ్స్ రావచ్చు. సో మేల్స్కి స్పర్మ్లో ప్రాబ్లమ్స్ రావచ్చు, ఫీమేల్స్లో జనరల్గా ఎగ్స్ అనేటివి తగ్గిపోవచ్చు, లేదా బాడీలో హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ రావచ్చు. సో ఈ సమస్యల వల్ల రాకపోవచ్చు. అండ్ ఎక్టోపిక్స్ మనం మాట్లాడుకున్నాం. సో ఎక్టోపిక్స్ వల్ల ట్యూబల్ బ్లాక్స్ కావచ్చు, లేదా చాలామందికి ఏంటంటే డెలివరీ అయిపోయాక లేకపోతే అబార్షన్ అయిపోయాక కొంచెం మ్యూకస్ ఇరికి ట్యూబ్స్ కూడా బ్లాక్ అవుతుంటాయి. కాలర్ ఉన్నారు పెద్దపల్లి నుండి, శారద గారు. నమస్తే అండి. నమస్తే అండి. ఏ డాక్టర్ గారితో మాట్లాడాలి? ఫోన్ చేసినండి. చెప్పండి అమ్మా. మా కోడలకు మొన్న ఒక 2 నెలలు అవుతుందండి. శారద గారు గట్టిగా మాట్లాడండి, వినిపించట్లేదు. గట్టిగానే 2 నెలలు అవుతుందండి. మా కోడలకు ట్యూబ్లో పాప వచ్చింది మేడం. ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వచ్చిందా అమ్మా? ట్యూబ్లో వచ్చింది. ట్యూబ్లో వచ్చి మేము 2 సార్లు 3 సార్లు పోతే అమ్మ కనబడతలేదు అన్నారు. ఇక్కడ మా గోదావరి పనిలో ఓకే, కనబడలేదంటే సరే అని ఏం చేసినా మళ్ళీ 2-3 పట్టే, ఇక 2 రోజులు తట్టుకున్నదనంగా మంచిగానే ఉన్నది అమ్మాయి. ఆమె కనబడతలేదంటే మేము అలా చూసుకుంటే అదే కనబడుతుంది.
ఆ అమ్మాయికి ఇప్పుడు 23 years అండి. అయితే ఏం చేసింది కదా అంటే మళ్ళీ సోమవారం నాడు కొంచెం శనివారం వెళ్ళినా ఓకే అన్నది అన్ని చెప్పింది. సోమవారం రోజు కొంచెం బ్లీడింగ్ కనబడ్డదండి. కనబడితో హాస్పిటల్ తీసుకెళ్ళిన, మళ్ళీ స్కానింగ్ తీయాలి అంటే అంతకుముందు కూడా తీపిచ్చిన, వాడు కూడా కనబడతలేదు అన్నాడు స్కానింగ్ అతను కూడా. మేడం కొంచెం నేను చదువుకోలేదు ఏమనుకోతాను మేడం. ఇక సరే అని చూపించిన తర్వాత మొత్తం టెస్ట్ చేసి అమ్మని సైడ్ మీ పాప అని చెప్పిందాను. చెప్పగానే మళ్ళీ హాస్పిటల్ మేడం దగ్గరికి వెళ్ళి చూపించగానే ఇప్పుడు మీకు ఆపరేషన్ చేయాలి, లేకపోతే ఈ అమ్మాయి చనిపోతే కూడా కోమాలకి వెళ్ళిపోతుంది అని పెద్ద ఆపరేషన్ చేసింది మేడం పాపకి. అందు గురించి మళ్ళీ పిల్లలు అవుతారా కాదా అన్న, ఇద్దరు కొడుకులే అమ్మ, పెద్ద కొడుకు ఇద్దరు కొడుకు. ట్యూబ్ తీసేసారా అమ్మ? ట్యూబ్ తీసేసారా? ఒక ట్యూబ్ తీసేసింది మేడం. ఓకే, ఫస్ట్ అసలు మీరు వరీ కావద్దు, డెఫినెట్గా పిల్లలు అవుతారు. ట్యూబ్ లేకపోయినా కానీ మనకు ఐవీఎఫ్ లాంటి అడ్వాన్స్డ్ ఆప్షన్స్ ఉన్నాయి, మనకు అవుతుంది. కాకపోతే ఇప్పుడు తీసింది ఒకటే ట్యూబ్ కదా, ఇంకొక ట్యూబ్ ఆల్రెడీ బాగానే ఉంది కాబట్టి సో మళ్ళీ ప్రెగ్నెన్సీ డెఫినెట్గా ట్రై చేయొచ్చు. మీరు పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. యా, ఇప్పుడు ఇన్ఫర్టిలిటీతో బాధపడే వాళ్ళందరికీ కూడా ట్రీట్మెంట్ ఏంటి అసలు? ఒకటి ట్రీట్మెంట్ ఎప్పుడు కూడా ఏంటంటే మనకు డయాగ్నోసిస్ ఫస్ట్. ఇన్ఫర్టిలిటీ ఎందుకు ఉంది, సో ఇన్ఫర్టిలిటీ మేల్లో ప్రాబ్లమా ఫీమేల్లో ప్రాబ్లమా, సో ప్రాబ్లమ్స్ ఏమీ లేదు అనేది కూడా పెద్ద ప్రాబ్లమే. అండ్ మా దగ్గర చాలా కేసెస్ వస్తాయి, మేడం ప్రాబ్లం ఏం లేదంటున్నారు కానీ పిల్లలు అవుతలేరు. ఎస్, దానికి కూడా పెద్ద ప్రాబ్లం అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అని అంటారు. అంటే మనకు రీజన్ తెలియదు అనేదే పెద్ద రీజన్, ఎందుకంటే కంటికి కనిపించని రీజన్ అది. సో స్పర్మ్స్ అంటే మనకు సీమెన్లో బయటకు వస్తాయి కాబట్టి మనం మైక్రోస్కోప్ కింద పెట్టి చూసుకోగలుగుతాం. ఎగ్ అంటే మన బాడీలోనే రిలీజ్ అయిపోతుంది కాబట్టి మనకు ఎగ్ క్వాలిటీ కానీ అసలు రిలీజ్ అవుతుందా లేదా, ఎగ్ ఉందా లేదా అన్న సంగతి కూడా తెలియదు. సో మనం స్కానింగ్ చేసుకుంటే ఓన్లీ ఎగ్ షెల్ మాత్రమే కనిపిస్తుంది, లోపల ఎగ్ క్వాలిటీ అనేది తీసి మనం మైక్రోస్కోప్ కింద పెట్టి చూడాలి. ఇవి లోపల రీజన్స్ అన్నమాట వీటికి. సో ఒకటి మనకు ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది డెఫినెట్గా చాలా ఉన్నాయి. సో మనకు యూట్రస్ ప్రాబ్లం అనుకోండి, ట్రీట్మెంట్స్ అవైలబిలిటీ ఉంది. అదే మనకి ఎగ్స్ ప్రాబ్లం అనుకోండి, ఎగ్ విడుదల అవ్వడానికి ఎగ్ పెరగడానికి ఇంజెక్షన్స్ ఉన్నాయి, ట్యాబ్లెట్స్ ఉన్నాయి. ట్యూబ్ ప్రాబ్లం అనుకోండి, మనం ఐవీఎఫ్కి వెళ్ళాలి. స్పర్మ్ ఉత్పత్తి ప్రాబ్లం ఉంది, స్పర్మ్ తక్కువ ఉంది అంటే ఎంత తక్కువ దాన్ని బట్టి అంత ట్రీట్మెంట్. మనకు క్వాంటిటీ కొంచెం తక్కువ ఉంది, 10 million 12 million ఉంది, కానీ కదలిక శాతం బాగుందంటే డెఫినెట్గా ఐయుఐలో ఒక 10% సక్సెస్ వరకు ఉంటుంది. స్పర్మ్ 1 million 2 million స్పర్మ్స్ ఉన్నాయి, కదలట్లేదు అంటే మనం ఐవీఎఫ్కి వెళ్ళాలి. అదే ఫీమేల్స్లో మనకు ఎగ్స్ తక్కువ అయిపోతున్నాయి, ఏజ్ పెరిగిపోతుంది అంటే ఐవీఎఫ్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది. అదే మనకు ఏజ్ తక్కువ, మనకు పీసీఓడి లాంటి సమస్యలు ఉన్నాయి, లేకపోతే ఎగ్స్ తక్కువ ఉన్నా కానీ మనం న్యాచురల్గా ట్రై చేయొచ్చు ఒక 2-3 months. కాలేదు అంటే ఐయుఐకి వెళ్ళాలి, ఎందుకంటే ఐయుఐ కూడా న్యాచురలే, మనం జస్ట్ ఏం చేయట్లేదు, ట్యాబ్లెట్స్ ఇచ్చి ఎగ్ని పెంచి రిలీజ్ చేసి స్పర్మ్స్ లోపలికి వదులుతున్నాం. సో ఇవి 3 ఆప్షన్స్, దీంట్లోనే మనకు ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. కాకపోతే ఎవరికి ఏ ట్రీట్మెంట్ అనేది మాత్రం హాస్పిటల్కి వచ్చిన తర్వాత మనం డిసైడ్ చేసుకోవాలి. ఓకే, ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది దీని ప్రాసెస్ ఎట్లా ఉంటుంది? యా, సో ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అంటే ఏంటంటే మనకు ఒక ఫీమేల్ పార్ట్నర్కి ఒక 10 days ఇంజెక్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఎగ్ అనేది మనము ఒకసారి డ్రా చేసిన తర్వాత బ్లడ్ డ్రా చేసినట్టు ఒక నీడిల్ వేసి ఓవరీ లోపలికి ఎగ్ తీసుకుంటాం మనం. స్పర్మ్ అనేది మనము మేల్ పార్ట్నర్ దగ్గర కలెక్ట్ చేసి ఎగ్ స్పర్మ్ ల్యాబ్లో కలిపి తయారైన బేబీని పెడతాం. ఓకే, రైట్. థ్యాంక్ యూ డాక్టర్, మా స్టూడియోకి వచ్చే సలహాలు సూచనలు అందించినందుకు థ్యాంక్ యూ. ఇది వాటి హలో డాక్టర్, నమస్తే.